ఈ ఒక్కసారి ఆస్తమా డిటెక్ట్ అయినప్పుడు అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి? ఎట్లా లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయాలి? అది నిజంగా ఆస్తమా కాదో తెలియకుండా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. హ్మ్. చెప్తున్నాను కదా, దేర్ ఇస్ ఏ సేయింగ్ ఇన్ మెడికల్ లాంగ్వేజ్, ఎవ్రీ వీజ్ ఈజ్ నాట్ ఆస్తమా. ఓకే. హ్మ్. పిల్లి కూతులన్నీ ఆస్తమా కాదు. హ్మ్. ఓకేనా? సో ఆ కారణాలు చూసుకుని నిజంగానే ఆస్తమా అనుకుంటే అగైన్ దెర్ ఆర్ డిఫరెంట్ మెడికేషన్స్, బట్ ద మోస్ట్ స్టాండర్డ్ మెడికేషన్ దట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎవ్రీబడి అండ్ ద సేఫెస్ట్ ఈస్ ఇన్హేలర్. హ్మ్. ఇట్ కెన్ బి డిఫరెంట్ ఇన్హేలర్స్, కాకపోతే కరెక్ట్ పద్ధతిలో మనము ఇన్హేలర్ తీసుకుంటే దానికన్నా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ థెరపీ ఇంకోటి ఉండదు. అంటే ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ రెగ్యులర్‌గా ఇన్హేలర్ వాడతారు కదా! అందులో వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ మీరు చూసిందేంటి? పఫ్ ఇన్హేలర్స్ ఉన్నాయి, రోటా క్యాప్స్ ఉన్నాయి. అలాగే రోటా క్యాప్స్లో కూడా డిఫరెంట్ మెథడ్స్, అవేంటంటే డెలివరీ డివైజెస్ అంటాం అనమాట. సో మోస్ట్ కామన్ ఏమవుతుందంటే ఎవ్రీ ఇన్హేలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెక్నిక్. గేర్ బండికి నార్మల్ గేర్లెస్ బండికి ఎలాగ డిఫరెన్స్ ఉందో వీటికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్ కరెక్ట్గా చేయకపోతే ఎంత మంచి మందైనా పనిచేయదు. బేసికల్గా ఆల్వేస్ రిమెంబర్, ఎవరైనా సరే మందులు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మన మందు ఎక్కడికి వెళ్ళాలి? ఊపిరితిత్తులోకి వెళ్ళాలి. గొంతులోనో నోట్లోనో ఉంటే మందు పనిచేయదు. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినప్పుడు టెక్నిక్ తెలియకపోతే ఏదర్ మనకి ఇప్పుడు అందరూ డాక్టర్స్ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నాం, అలా కాదనుకుంటే డైరెక్ట్ డాక్టర్ ఫేస్ టు ఫేస్ యూ షుడ్ ఆస్క్. సెకండ్ పాయింట్, పెద్దవాళ్ళు అగైన్ ఏజ్ బట్టి మేము ఇచ్చే డెలివరీ డివైస్ కూడా చేంజ్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుందండి, ఇన్హేలర్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి, రోజు వాడాలి, అదొక ఎడిక్షన్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది బాడీకి. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ సూపర్స్టిషన్. ఓకే. అంటే ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా బెనిఫిట్ అవుతుంది అంటారు కదా, హౌ డస్ ఇట్ వర్క్? డెఫినెట్లీ. ఇప్పుడు మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే మోస్ట్ కామన్, మనం ఇప్పుడు అందరూ యోగా అందరికీ తెలుసు కదా, ప్రాణాయామం చేయడం వల్ల లంగ్ రిజర్వ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆస్తమా పేషెంట్స్లో ఈ ఎయిర్వేస్ శ్వాసకోశాలు చిన్నగా అయిపోయి పెద్దగా ఇలా మారుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఒక పర్టికులర్ లాగా గాలి వెళ్ళదు. అప్పుడు ఏమవుద్ది, బాగా ఫంక్షన్ చేస్తుంది, మిగతాది ఇబ్బంది పడుతుంది. ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఈ శ్వాస అనేది రిజర్వ్ ఏదైతే ఉందో ఆ రిజర్వ్ పెరుగుతుంది.